జగ్గారెడ్డి ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నారని, అబద్దాలు చెప్పడంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ సమావేశం గురించి ఇప్పటికీ పదే చెప్పుకోవడం జగ్గారెడ్డి రాజకీయ దిగజారుతానానికి నిదర్శనమని చింతా ప్రభాకర్ అన్నారు. చచ్చిన బర్రె 10 తూమల పాలు ఇచ్చినట్లు గతంలో జరిగిన విషయాలను పదే చెప్పుకోవడం మానుకోవాలని విమర్శించారు. రాహుల్ గాంధీ సభ కోసం 6.5 కోట్ల అప్పు తెచ్చానని జగ్గారెడ్డి చెబుతున్నారని, తాను ఎన్ని కోట్ల అప్పులు తెచ్చానన్నది సంగారెడ్డి ప్రజలకు ఎందుకు సంబంధమని ప్రశ్నించారు. పార్టీ పెద్దల మెప్పు పొందేందుకే అప్పుల కథలు చెప్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో ప్రభుత్వ హోదా లేని జగ్గారెడ్డికి ఆయన భార్యకు సీఎం వేదికపై చోటు దక్కకపోవడంతో ఏర్పడిన అసంతృప్తిని హరీష్ రావుపై విమర్శల రూపంలో వ్యక్తం చేస్తున్నారని చింతా ప్రభాకర్ అన్నారు. పాస్పోర్ట్ బ్రోకర్ కేసులో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా కేసు దర్యాప్తులో ఆధారాలు లభించడంతో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే కేసు నమోదైందని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయొద్దని జగ్గారెడ్డి సూచించారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా జగ్గారెడ్డి ఉన్న సమయంలో అవినీతి జరిగిందని, పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారని, కొందరు జైలుకు వెళ్లారని చింతా ప్రభాకర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన నిజాయితీ, పోలీసుల విచారణ గురించి జగ్గారెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ విషయంలో కూడా జగ్గారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చింతా ప్రభాకర్ విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాను ఫైల్ పెట్టానని జగ్గారెడ్డి చెబుతున్నారని, అలాంటప్పుడు అప్పుడే ఎందుకు మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల ప్రచార సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ మంజూరై ప్రారంభమైందని చింతా ప్రభాకర్ తెలిపారు. కళ్ల ముందున్న అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి వైఖరిని కూడా చింతా ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సమైక్యవాదానికి మద్దతుగా నిలిచిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ కోసం పోరాడుతుంటే జగ్గారెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. 2018లో కేసు నేపథ్యంలో జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజలను కలిసి క్షమాపణ కోరుతూ తిరిగారని, ప్రజలు జాలితో అవకాశం ఇచ్చారని చింతా ప్రభాకర్ అన్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంగారెడ్డి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. తాను 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య ఉంటూ సేవ చేశానని, కేసీఆర్, హరీష్ రావు సహకారంతో సంగారెడ్డిలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సంగారెడ్డి ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉన్నానన్నారు. 2023 ఎన్నికల్లో ప్రజలు జగ్గారెడ్డి రాజకీయాలను తిరస్కరించి తనకు అవకాశం ఇచ్చారని చింతా ప్రభాకర్ అన్నారు. రాబోయే 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. చిల్లర రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు తమకు అవసరం లేదన్నారు. జగ్గారెడ్డి ఎన్ని హామీలు ఇచ్చారో చెప్పడానికి మాటలు, రోజులు సరిపోవని చింతా ప్రభాకర్ విమర్శించారు. రాహుల్ గాంధీ కాదు కదా, స్వయంగా సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేసిన సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని నమ్మే పరిస్థితులు లేరని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి గడ్డపై ఎన్ని రకాల రాజకీయ కార్యక్రమాలు చేసినా తిరిగి గెలిచే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని సంగారెడ్డి అభివృద్ధిపై చర్చకు రావాలని జగ్గారెడ్డికి సవాల్ విసిరారు. పదవుల కోసం అబాకులు చెబాకులు పేరడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కాసాల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలవక ముందు జగ్గారెడ్డి అనేక హామీలు ఇచ్చారని విమర్శించారు. గల్లీకో ఏటీఎం పెడతానంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం లేదని చెప్పారని ఆరోపించారు. అధికారం లేని సమయంలో మెడికల్ కాలేజ్ తానే తీసుకొచ్చానని చెప్పడం జగ్గారెడ్డి విజ్ఞతకి వదిలేస్తున్నామని అన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ప్రజలను ఇతర అంశాల వైపు మళ్లించడం తప్ప సంగారెడ్డి అభివృద్ధి కోసం జగ్గారెడ్డి చేసింది ఏమీ లేదని విమర్శించారు. హరీష్ రావుపై మాట్లాడే ముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన కలిసిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకోవాలని బుచ్చిరెడ్డి అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకుని సంగారెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహర్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మనోహర్ గౌడ్, కొండలరెడ్డి, కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి, లాడే మల్లేశం, జాఫర్, నాయకులు విష్ణు, కసిలి శ్రీకాంత్, లాడే బాలు, అజీం, గోవర్ధన్ రెడ్డి, వాజిద్, దిలీప్, సంగమేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.